ఎంత ఇంపార్టెంట్ అండి ఆత్మను పొందడం. క్రియలు చేస్తూ ఆత్మను పొందాలని చూస్తున్నాం చాలా మంది. ఇది కరెక్ట్ కాదు, బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ దేవుడు ఎప్పుడు కూడా మన క్రియలను బట్టి పని చేయడు, గమనించాలి. నేను ఎంత పెద్ద ప్రసంగికుడినైనా, నువ్వెంత పెద్ద ప్రసంగికుడు అయినా, ఒకవేళ ఇంటర్నేషనల్ స్పీకర్ అయి ఉండొచ్చు, నీ క్రియలను బట్టి దేవుడు ఎప్పుడు పనిచేయడు. దేవుడు పనిచేసేది ఎప్పుడు తెలుసా? నీకున్న విశ్వాసాన్ని బట్టే పనిచేస్తాడు. ఆమె చెప్పాలి. నీ క్రియలను బట్టి నువ్వు ఎప్పుడు ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేసినా దాని ద్వారా నువ్వు ఆత్మను పొందడం అనేది భ్రమ. అదే అంటున్నాడు, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? భ్రమ ఇది ఒక దురాత్మ. బాగా వినాలి. భ్రమపరిచే ఆత్మ అంటారు కదా, తెలుసా? విన్నారా? బైబిల్లోనే ఉంది. అబద్ధమునకు జనకుడు, వాడు అబద్ధాన్ని చెప్తా ఉంటాడు. అబద్ధమునకు జనకుడు, భ్రమపరచు ఆత్మ బైబిల్లో ఉందన్నమాట. అది భ్రమపరుస్తూ ఉంటది. నీకు ఒకరు చెప్పాలా ఏంటి? నీకు తెలీదా? వాక్యం తెలీదా నీకు? ఆయన చెప్పాలా? రాజా పాస్టర్ గారు లేదా ఇంకో బ్రదర్ నీకు చెప్పాలా? నీకున్న జ్ఞానం ఆయనకుందా? నీకున్న చదువు ఆయనకుందా? నీకున్న హోదా ఆయనకుందా? నీకున్న స్థాయి ఆయనకుందా? నీకున్నటువంటి ఘనత ఆయనకుందా? నీకున్న వాక్చాతుర్యం ఆయనకుందా? ఇవన్నీ క్రియలు కదా. దేవుడు వీటిని బట్టి పరిశుద్ధాత్మ ఎందుకు ఇస్తాడు? వీని విశ్వాసము ద్వారా, చక్కని మాటలండి పిల్లలు, బాగా వినాలి ఈ మాటలు మీరు. తర్వాత ఏమన్నాడు? విశ్వాసముతో వినుట వలన పొందితరా. ఎలా పొందారు మీరు? ఎలా పొందారు ఆత్మను? మీరు క్రియల ద్వారా పొందారా? విశ్వాసము ద్వారా వినుట వలన పొందారా? విశ్వాసంతో ఎవరి గురించి వినాలి? రోమీలకు రాసినటువంటి పత్రిక 10:17 చదువుమా. ఎవరి గురించి వినాలి నువ్వు? విశ్వాసంతో నువ్వు ఆత్మను పొందాలంటే చూడు ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం. కాగా, చదవాలి గబగబా. కాగా వినుట వలన, చెప్పాలి. కాగా వినుట వలన ఏం పెరుగుతుంది? చెప్పాలి. ఇందాక ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ మాట మీరు గమనించాలి. ప్రతి దానికి కూడా ఇంటర్లింక్స్ ఉంటాయండి. విశ్వాసముతో వినాలి, వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. వినుట ఎవరి గురించి వినాలి? చెప్పాలి. ఎవరి గురించి వినాలి నువ్వు? మనస్సాక్షిని అడుగు. ఎవరిని అడుగుతుంది? ఎవరి గురించి వింటున్నావు నువ్వు? ఎవరు చెప్పే మాటలు వింటున్నావు నువ్వు? కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు గూర్చినటువంటి మాట అయి ఉండాలి. ఎవరైతే క్రీస్తు గూర్చినటువంటి మాటను వింటారో వారి విశ్వాసం పెరుగుతుంది. ఆ క్రీస్తు గూర్చినటువంటి మాటను వినుట ద్వారా వీరి విశ్వాసంతో ఆత్మను పొందుతారని బైబిల్ చెప్తుంది. క్రియలను బట్టి దేవుణ్ణి ఎలా ఆత్మను ఎలా పొందుకుంటాం?